తిరుపతికి వెళ్లిన భక్తులు చాలామంది కాళహస్తి చూసుకుని కానీ తిరుగుముఖం పట్టరు. అసలు తిరుపతి ప్రయాణం కాళహస్తితోనే పూర్తవుతుందని, కాళహస్తిలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్లకుండా నేరుగా ఇంటికి చేరుకోవాలని చెబుతారు. శ్రీకాళహస్తి అంటే సాలీడు, పాము, ఏనుగు శివుణ్ణి పూజించిన ప్రదేశమని, భక్త కన్నప్ప తన కళ్ళని శివుడికి అర్పించిన ప్రదేశమని తెలుసు. కాని అంతకు మించిన విశేషాలు కాళహస్తిలో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుందా? కాళహస్తిలోని ముఖద్వారం గడప కింద 2 భక్తుల దేహాలు ఇప్పటికీ ఉంటాయని చెబుతారు. అందుకే ఈ గడప తర్వాత మరో గడప కూడా కనిపిస్తుంది. ఈ భక్తులలో ఒకరు శ్రీకాళహస్తి మహత్యము అనే కావ్యం రాసిన దూర్జటి కాగా, మరొకరు రోమసుడు అనే మహర్షి. కాళహస్తి ఆలయంలో ముందుగా పాతాళ గణపతి కనిపిస్తారు. ఈయన ముందు నిలబడి 4 సార్లు వినాయకుణ్ణి తలుచుకుంటే మోక్షం ఖాయం అని చెబుతారు. కాళహస్తిలోని శివుడు వాయురూపంలో ఉంటాడని చెబుతారు. అందుకు నిదర్శనంగా అక్కడి గర్భగుడిలో శివలింగానికి ముందున్న దీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటాయి. గర్భగుడిలో ఎలాంటి గాలి ప్రవేశించకపోయినా కూడా కేవలం కుడివైపున ఉన్న 2 దీపాలు మాత్రమే ఇలా రెపరెపలాడుతూ ఉంటాయి. కాళహస్తి గర్భాలయంలో మూల విరాట్టుకు నిత్యం అభిషేకం చేస్తారు. ఇలా ఎంతగా అభిషేకం చేసినా నీరు ఇంకిపోతూనే ఉంటుందిట. ఈ నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. భక్తుల కోరికలను వింటున్నట్టుగా ఈ అమ్మవారి తలని ఓ వైపు వాల్చి కనిపిస్తుంది. దేశంలోని మరే క్షేత్రంలోనూ ఇలా కనిపించదు. ఇక్కడి దేవాలయంలోని పాతాళ గణపతి ఉత్తరం వైపు, జ్ఞానప్రసూనాంబ తూర్పు వైపు, కాళహస్తీశ్వరుడు పశ్చిమం వైపు, దక్షిణామూర్తి దక్షిణం వైపు తిరిగి ఉంటారు. ఇలా ఒక దేవాలయంలోని 4 దేవతలు 4 దిక్కులు చూస్తూ ఉండడం దేశంలో మరెక్కడా కనిపించకపోవచ్చు. దేశంలో చాలా శివాలయాలను దక్షిణ కాశీగా పిలుస్తారు. కాని ఒక్క శ్రీకాళహస్తి ఆలయాన్నే దక్షిణ కైలాసం అని పిలుచుకుంటారు. చంద్రగ్రహణం సమయంలో ఏ దేశంలో ఏ ఆలయాన్నైనా మూసివేయడం సహజం. కాని కాళహస్తీశ్వరుడు గ్రహణాలకు అతీతుడు. పైగా గ్రహణం కలిగించే రాహుకేతువులకు ఇక్కడ పూజలు జరుగుతాయి. అందుకే ఒక్క కాళహస్తి ఆలయం మాత్రం గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఏ గుడిలో అయినా సవ్య దిశలో ప్రదక్షిణ చేస్తారు. కాని ఈ ఆలయంలోని అమ్మవారిని, స్వామిని చూసేందుకు వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్లాలి. కాళహస్తి ఆలయానికి సమీపం నుంచే సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నా కూడా కాళహస్తి ఆలయంలో ఎలాంటి చప్పుడు చేయకుండా ప్రవహించటం విశేషం.